ఆదిలాబాద్ వెళ్దాం. ఆదిలాబాద్లో మా ప్రతినిధి జోషి మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే మంచిర్యాల బీఆర్ఎస్ అభ్యర్థి మార్పు ఖాయమైన అనేటటువంటి ఒక సమస్య, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఒక పరిస్థితి మనకు ఉత్పన్నమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా జరిగినటువంటి సభలు ఉన్నటువంటి సభలో కేసీఆర్ తీరు దానికి సంకేతాన్ని ఇచ్చిందని మనం స్పష్టంగా అక్కడ జరిగినటువంటి విజువల్స్ చూస్తే మనకు అర్థమవుతుంది. సొంత నియోజకవర్గంలో దివాకర్ రావును దూరం పెట్టినటువంటి కేసీఆర్గా మనకు అర్థమవుతుంది. సభా వేదికపై బొకేయిస్తున్న సందర్భంలో ఆయన స్వీకరించినటువంటి పరిస్థితి, అలాగే దివాకర్ రావును పక్కన పెట్టడానికి కేసీఆర్ ఫిక్స్ అయ్యారా, షాల్వా కప్పపోతే ఆయన తప్పుకున్నటువంటి పరిస్థితి కూడా వినండి. ఇవన్నీ మొత్తానికి చూస్తుంటే ఖచ్చితంగా అభ్యర్థి మార్పు ఖాయం అనే ఒక సంకేతం మాత్రం స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎస్ జోషి, మీరేమంటారు? ఇలాంటి సంఘటన జరిగినప్పుడు మనం దానికి సంకేతంగా భావించవచ్చు అంటారు? గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. నిన్న జరిగినటువంటి ఏదైతే మంచిర్యాల జిల్లాకు సంబంధించి నూతనంగా నిర్మించినటువంటి సమీకృత కలెక్టరేట్ భవన సముదాయానికి సంబంధించినటువంటి ప్రారంభోత్సవము, అటు తర్వాత పలు అభివృద్ధి కార్యక్రమాల తర్వాత నిర్వహించినటువంటి బహిరంగ సభ ఏదైతే ఉందో దాంట్లో సీఎం కేసీఆర్ వ్యవహార సరళిని చూసి మనం ఇది వరకు అమ్మా న్యూస్ లో పలుమార్లు పేర్కొన్న విధంగా మంచిర్యాల అభ్యర్థిత్వం విషయంలో బీఆర్ఎస్ కొంత ఆచితూచి వ్యవహరిస్తోంది, సిట్టింగ్ కు అక్కడ టికెట్ దక్కదు అనేటటువంటి కథనాలు ఏవైతే మనం అమ్మా న్యూస్ లో ప్రసారం చేశామో, నిన్నటి సభలో కేసీఆర్ తీరు చూసినట్లయితే దీనికి పూర్తిగా బలం చేకూర్చడమే కాకుండా కేసీఆర్ మధ్యలో కూడా మంచిర్యాల స్థానంలో సిట్టింగ్ ని పక్కన పెట్టి వేరే వాళ్లకు టికెట్ ఇవ్వాలి అనేటటువంటి యోచనలో ఉన్నట్లుగా మాత్రం సంకేతాలు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. బీఆర్ఎస్ కు సంబంధించినట్టు సభ ఏదైతే ఉందో మంచిర్యాల నియోజకవర్గ పరిధిలోనే నిర్వహించినప్పటికీ కూడా దివాకర్ రావు, అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావుని పూర్తిగా అక్కడ పట్టించుకున్నటువంటి పరిస్థితులు అక్కడ పూర్తిగా మనకు స్పష్టంగా విజువల్స్ లో కనిపించాయి. ఒకవైపు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి బాల్క సుమన్ ను వెంటబెట్టుకొని ఉన్నటువంటి కేసీఆర్, తాజాగా ముందు నుండి కూడా బాల్క సుమన్ కేసీఆర్ కేటీఆర్ అంటే కల్వకుంట్ల కుటుంబానికి చాలా సన్నిహితుడు అనేటటువంటి పేరున్నటువంటి పరిస్థితి. ఆ విషయాన్ని పక్కన పెడితే పార్టీ జిల్లా అధ్యక్షుడిగా కావచ్చు, యంగ్ డైనమిక్ లీడర్ గా ప్రభుత్వ విప్ గా ఉన్నటువంటి బాల్క సుమన్ ను వెంటబెట్టుకొని ఉన్నటువంటి కేసీఆర్ అదే సందర్భంలో మిగతా మంత్రి ఎవరైతే ఇంద్రకరణ్ రెడ్డి ఉన్నారో ఆయనను, అలాగే మిగతా ఎమ్మెల్యేలందరినీ కూడా, వాళ్లతో పాటుగా మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్, ప్రస్తుత ఎమ్మెల్సీ దండే విఠల్, వీళ్ళు కూడా కేసీఆర్ కు సన్నిహితంగా మెదిలినప్పటికీ కూడా కేవలం మంచిర్యాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఎవరైతే నడిపెల్లి దివాకర్ రావు ఉన్నారో ఆయన పూర్తిగా నిర్లక్ష్యం చేసినట్లుగా స్పష్టంగా కనిపించింది. అంటే సభకు సంబంధించినటువంటి ఆరంభంలో కేసీఆర్ అక్కడ వేదిక పైన ఉన్నటువంటి వాళ్ళందరి పేర్లు తలుచుకుంటూ ప్రస్తావిస్తూ నడిపెల్లి దివాకర్ రావు పేరు కూడా ప్రస్తావించకపోవడాన్ని బట్టి చూస్తే కావాలని చెప్పే కేసీఆర్ నడిపెల్లి దివాకర్ రావును పక్కన పెట్టేటటువంటి ప్రణాళికతో ముందుకెళ్తున్నట్టుగా తెలుస్తుంది. అది ఫిక్స్ అయినట్లుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇక సభ ముగించుకొని ప్రసంగం ముగించుకొని వేదిక దిగుతున్నటువంటి సందర్భంలో నడిపెల్లి దివాకర్ రావు అప్పటికే తన వెంట తీసుకొచ్చినటువంటి శాలువా బొకేను ఇవ్వడానికి వెళ్తుండగా కేసీఆర్ దాన్ని తిరస్కరించడమే కాకుండా చేతితో ఈ విధంగా నెట్టివేయడాన్ని చూస్తే దివాకర్ రావు విషయంలో కేసీఆర్ పూర్తిగా ఒక రకమైనటువంటి అంటే ఖచ్చితంగా ఈయనను తప్పించాలన్నటువంటి స్పష్టమైనటువంటి నిర్ణయంతో ఉన్నట్లుగా మాత్రం ఆ యొక్క సంఘటనను బట్టి మనము ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. రాబోయే రోజుల్లో కనుక అంటే ప్రస్తుతానికి ఇప్పుడైతే మంచిర్యాల నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు నడిపెల్లి దివాకర్ రావు అనేటటువంటి ఏదైతే రిపోర్ట్ ఉందో ఇంటెలిజెన్సీ కావచ్చు, పార్టీకి సంబంధించినటువంటి వర్గాల ద్వారా కావచ్చు, ఇప్పటికే కేసీఆర్ వద్దకు చేరుకున్నటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో తాజాగా జరిగినటువంటి యొక్క బహిరంగ సభ నేపథ్యంలో ఏవైతే అక్కడ దృశ్యాలు జరిగిందో వాటిని బట్టి స్పష్టంగా కేసీఆర్ నడిపెల్లి దివాకర్ రావు విషయంలో క్లియర్ గా ఉండేటటువంటి ఒక నిర్ణయంతోనే ఉన్నట్లుగానైతే మనకు అక్కడ తేటతెల్లమవుతోంది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి రిఫ్లెక్షన్ ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి పరిణామాలు మంచిర్యాల నియోజకవర్గంలో సుస్పష్టంగా తెలిసేటటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అంటే టికెట్ ఇవ్వరు అమ్మా న్యూస్ లో పేర్కొన్న విధంగా ఎమ్మెల్సీ పురాణం సతీష్ కు దానికి సంబంధించినటువంటి టికెట్ ఖరారు చేస్తారా, లేకపోతే ఇంకేదన్నా అనేటటువంటి విషయాన్ని ఇప్పుడు మనం పక్కన పెట్టినప్పటికీ కూడా మంచిర్యాల నియోజకవర్గ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యేను మాత్రం మార్చడం ఖాయం అనేటటువంటి ఇండికేషన్స్ మాత్రం క్లియర్ గా తెలుస్తున్నటువంటి పరిస్థితి. అయితే రాబోయే రోజుల్లో ఇప్పటికే అక్కడ మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అరవిందర్ రెడ్డి ఇప్పటికే కొంత పార్టీకి దూరంగా ఉంటున్నటువంటి పరిస్థితి. రెండు రోజుల క్రితమే ప్రస్తుత ఎమ్మెల్సీ దండే విఠల్ సహా
కొంతమంది ఎమ్మెల్యేలు కూడా సభకు ఒక రోజు ముందు ఆయన ఇంటికి వెళ్లి బుజ్జగించడమో లేదా చర్చించడమో ఏదో జరిగింది అక్కడ. ఆ మొత్తానికి నామమాత్రంగా ఆయన కార్యక్రమంలో పాల్గొన్నప్పటికీ కూడా ఎక్కడా కూడా యాక్టివ్ గా కనిపించినటువంటి అరవిందర్ రెడ్డి ఏ విధంగానైతే ఇప్పుడు పార్టీ మార్పుకు సంబంధించినటువంటి సంకేతాలు వెలువడుతున్నాయో, రాబోయే రోజుల్లో నడిపెల్లి దివాకర్ రావు బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతారా, లేకపోతే తన అభ్యర్థిత్వం మార్పు విషయానికి సంబంధించినటువంటి స్పష్టమైనటువంటి సంకేతాలు కనుక వచ్చినట్లయితే ఎన్నికల సమయం నాటికి పార్టీ మార్పు యోచన ఏదైనా చేస్తారా అనేటటువంటిది ఇక్కడ ప్రస్తుతము కేవలం మంచిర్యాలలోనే కాకుండా బీఆర్ఎస్ వర్గాల్లో పూర్తిగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం. ఇది చూసినట్లయితే ఖచ్చితంగా ఆశావాహులు ఎవరైతే ఉన్నారో, ఇంకో 2-3 ఆశావాహులు అక్కడ ఉన్నారు. దాంట్లో ప్రముఖంగా పురాణం సతీష్ పేరు వినబడుతోంది. వాళ్ళందరూ కూడా తమ ప్రయత్నాలను మళ్ళీ ఇంకా రిఫ్రెష్ చేసుకున్నటువంటి పరిస్థితి, వాళ్ళు మరింత ఉత్సాహంగా తమ ప్రయత్నాల్లో ముందుకెళ్తున్నట్లుగా అనేది మనకు స్పష్టంగా. మొత్తానికి నిన్న జరిగినటువంటి సభలో దివాకర్ రావు పట్ల కేసీఆర్ పూర్తిగా ఒక పక్కన పెట్టేటటువంటి వ్యవహారంతో తీరుతో వ్యవహరించడం అనేటటువంటిది పూర్తిగా ఇప్పుడు మంచిర్యాల నియోజకవర్గ వ్యాప్తంగానే కాకుండా పూర్తిగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఒక చర్చకు దారి తీసినటువంటి పరిస్థితి. రాజశేఖర్, ఒకటి ఏ సందర్భం జరిగినా మీడియాని అట్రాక్ట్ చేయడంలో, మీడియాకి అటెన్షన్ క్రియేట్ చేయడంలో కేసీఆర్ సిద్ధహస్తులు, అదే మనకు తెలిసిన విషయమే. కానీ నిజంగా ఆయనకి టికెట్ ఇవ్వకూడదు, లేకపోతే ఆయన పక్కన పెట్టాలని ఆలోచన ఉన్నప్పుడు మీడియా ముఖంగా కాకుండా లేకపోతే నార్మల్గా చెప్పే ప్రయత్నం కూడా చేయొచ్చు. కానీ మీడియా ముఖంగానే చెప్పడానికి గల ప్రధాన కారణం ఏమనుకోవచ్చు అంటే ఇంపాక్ట్ కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీపై, ఆయన వెనక ఉన్నటువంటి అనుచరగణంపై పడే అవకాశం ఉంది కదా. వాస్తవంగా కేసీఆర్ మీడియా విషయంలో చాలా చురుగ్గాను చాలా తెలివిగాను వ్యవహరిస్తారు, ఒక చాణక్య నీతితో వ్యవహరిస్తారు అనేటటువంటి పేరు ఆయనకుంది. అయితే నిన్న జరిగినటువంటి సందర్భం ఏదైతే ఉందో, ఈ యొక్క దివాకర్ రావు ఆయనకు పుష్పగుచ్చం అందించడానికి, శాల్వాతో సత్కరించడానికి వెళ్ళినటువంటి సందర్భాన్ని మనము ఒకసారి సునిశ్చితంగా పరిశీలించినట్లయితే మాత్రం అక్కడ మీడియా దృష్టిలో పడడానికే ఇదంతా చేస్తున్నారు అనేటటువంటి వైఖరి మాత్రం అక్కడ మనకు కనిపించట్లేదు. అంటే ఆయన మానసికంగా ఒక విషయంలో స్పష్టమైనటువంటి నిర్ణయంతోనే కేసీఆర్ వ్యవహరించారు. ఆ క్రమంలోనే ఇది యాదృచ్ఛికంగా చోటు చేసుకుంది అనేటటువంటి విషయం మనకు అక్కడ స్పష్టంగా తెలుస్తోంది. ఒకవేళ మీడియా దృష్టిలో పడాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆయన ఒక 10 సెకండ్లు ఆగైనా సరే ఆ యొక్క పుష్పగుచ్చాన్ని స్వీకరించి శాల్వాను అంటే కప్పుకొని వెళ్ళేటటువంటి పరిస్థితులు ఉండేవి. కానీ అవన్నీ ఏవి చేయకుండానే మిగతా వాళ్ళందరూ కూడా ఎవరైతే నమస్కారాలు చేస్తున్నారో వాళ్ళకు ప్రతి నమస్కారాలు చేస్తూనే ముందుకు కదిలినటువంటి కేసీఆర్ దివాకర్ రావు శాల్వా కప్పడానికి వెళ్ళినప్పుడు మాత్రం చేతితో ఈ విధంగా నెట్టివేయడం అనేటటువంటిది స్పష్టంగా ఆయన పట్ల కేసీఆర్ తీవ్రమైనటువంటి వ్యతిరేకత భావంతో ఉన్నారు అనడానికి మాత్రం క్లియర్ సంకేతంగా మనకు తెలుస్తుంది. రాజశేఖర్, రైట్. ఒకటి అంటే సభా మర్యాదను కూడా కేసీఆర్ పక్కన పెట్టడానికి అంటే అంతర్గతంగా ఇంకేమైనా కారణం కావచ్చు అంటారు? కేవలం పార్టీకి సంబంధించినటువంటి సర్వేలు చేయడం, లేకపోతే ఆయనకున్నటువంటి ప్రజాదరణ క్యాల్కులేట్ చేసి సీట్ ఇవ్వకపోవడం అనేది ఒక కారణం, లేకపోతే పక్కన పెట్టడం ఒక కారణం అనుకుంటే ఇంకా దీనికి మించినటువంటి కారణం కూడా ఏమైనా ఉందని మనం భావించవచ్చు అంటారు? ఎందుకంటే అటువంటి సిచ్యువేషన్స్ చూస్తే క్లియర్గా ఆయన తిరస్కరించడం పక్కా మనకు క్లియర్గా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి చూసినట్లయితే ఇదివరకు మనం ప్రసారం చేసినటువంటి మనం కథనాల్లో చెప్పిన విధంగా దాన్ని ఒక్కవారు మళ్ళీ విశ్లేషించుకున్నట్లయితే మాజీ ఎమ్మెల్సీలు చాలా మంది రాష్ట్రంలో ఉన్నారు. చాలా జిల్లాల్లో చాలా మంది మాజీ ఎమ్మెల్సీలు ఉన్నారు. నామినేటెడ్ పదవుల్లో మాజీ ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ కేసీఆర్ సలకు సంబంధించినటువంటి పరిస్థితుల్ని కనుక మనం ఒక్కమారు విశ్లేషించుకున్నట్లయితే వాళ్ళందరినీ వేదికపైకి అనుమతించినప్పటికీ, ఆహ్వానించినప్పటికీ కూడా కేవలం వేదికకే పరిమితం చేయడంతోనే వాళ్ళ పరిమితి ఉంటుంది. కానీ వారికి అంతగా ప్రాధాన్యత ఇవ్వనటువంటి పరిస్థితులు మనకు చాలా చోట్ల విరివిగా కనిపించేటటువంటి పరిస్థితి. అయితే నిన్నటి సభకు సంబంధించి కావచ్చు, లేదా పలు అభివృద్ధి పనులు ప్రారంభోత్సవాల సందర్భాల్లో చూసినట్లయితే మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ ఆయనకు చాలా సన్నిహితంగా ఉండటము అనేటటువంటి విషయాన్ని ఒకమారు మనం పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదే సమయంలో ప్రత్యేకంగా ఇటు అంటే బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ కు తెలియకుండా, కేసీఆర్ ప్రమేయం లేకుండా ఒక్క నాయకుడు కూడా మిగతా నాయకులతో చర్చించడం కానీ, వాళ్ళ వద్దకు వెళ్ళడం కానీ జరుగుతుంది అని మనము ఊహించినటువంటి పరిస్థితి. పూర్తిగా కల్వకుంట్ల కుటుంబానికి సంబంధించినటువంటి కనుసన్నల్లోనే ఇటు పరిపాలన కావచ్చు, ఇటు పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాలు కావచ్చు, ఇవన్నీ కూడా నడుస్తూ ఉంటాయి. ఇటువంటి నేపథ్యంలో కేసీఆర్ కు తెలియకుండానే ఎమ్మెల్సీ దండే విఠల్ అరవిందర్ రెడ్డి ఇంటికి వెళ్లారు అని అనుకోవడానికి ఆస్కారమే లేదు. అటువంటి సందర్భంలో ఇప్పుడు రాబోయే రోజుల్లో అంటే ఇప్పుడు దివాకర్ రావు పట్ల
నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించినటువంటి నేపథ్యంలో ఒకవైపు అరవిందర్ రెడ్డితో చర్చించడానికి ఎమ్మెల్సీ దండేవిటల్ను పంపించడము ఒక ప్రక్రియ అయితే, మరోవైపు మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ ను తనకు చాలా సన్నిహితంగా మెదిలేలా వ్యవహరించడం అనేటటువంటిది ఇక్కడ రెండు విషయాల్ని కూడా పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఇక్కడ అభ్యర్థిత్వం మార్పు విషయం ఖరారైనప్పటికీ కూడా, అధికారికంగా ప్రకటించినప్పటికీ, అంతర్గతంగా మానసికంగా ఖరారు చేసుకున్నప్పటికీ కూడా ఎన్నికల సమయం నాటికి ఇటు అరవిందర్ రెడ్డినే ప్రముఖంగా తెరపైకి తీసుకొస్తారా, లేక ఇప్పటికే అరవిందర్ రెడ్డి పార్టీ మార్పుకు కనుక నిర్ణయించుకున్నట్లయితే మరో ప్రత్యామ్నాయంగా ఇటు పురాణం సతీష్ ను అక్కడ అభ్యర్థిగా ఖరారు చేయడానికి వేదిక సిద్ధం చేస్తామనేటటువంటిది ఇక్కడ రెండు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే దీనికి సంబంధించినటువంటి కోణంలోనే అధికార పార్టీ శ్రేణుల్లోనే కాకుండా రాజకీయ వర్గాల్లో కూడా చర్చ సాగుతున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా మంచిర్యాల అభ్యర్థి మాత్రం మార్పు ఖాయం అనేటటువంటి విషయం మాత్రం మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది రాజశేఖర్.